సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీని ఇలా కనుక తయారు చేసుకున్నారంటే బిర్యానీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుందండి. 1/2 కేజీ శుభ్రం చేసుకున్న మటన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మందపాటి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ముందుగా బిర్యానీ స్పైసెస్ మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకున్నాక ఈ మటన్ అంతా దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మటన్ అంతా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉన్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫైనల్గా కరివేపాకు మరియు గుప్పెడంత కొత్తిమీరని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.